కాళేశ్వరం బ్యారేజీల నిర్ణయం కేసీఆర్దే. మంత్రివర్గం ఉపసంఘానికి సంబంధం లేదు. కేసీఆర్, హరీష్ రావు, ఈటల చెప్పినవన్నీ కల్పితాలే. 13వ తేదీన జస్టిస్ ఘోష్కు ఆధారాలు ఇచ్చిన ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలనే నిర్ణయం మంత్రివర్గం తీసుకోలేదు. ఆ నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్ స్థాయిలోనే తీసుకున్నారు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది ఎప్పుడు తెలుస్తుంది? మంత్రివర్గానికి సంబంధించిన కాపీలన్నీ ఘోష్ కమిషన్కి ఇచ్చినప్పుడు తెలుస్తుంది. మీరు ఇస్తలేరట కదా. ఈ గవర్నమెంటు ఘోష్ కమిషన్ 3 సార్లు అడిగినా ఆనాటి క్యాబినెట్ తీర్మాన కాపీలు ఇవ్వమంటే ఇస్తలేరట. దేనికి? కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈ నెల 11వ తేదీన హాజరైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బ్యారేజీల నిర్ణయం తానొక్కరిని తీసుకోలేదని, ఆ నిర్ణయం మొత్తం మంత్రివర్గానిదని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీన హాజరైన ఈటల రాజేందర్, 9వ తేదీన హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు బ్యారేజీల నిర్ణయం తీసుకోవడానికి వీలుగా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్ సభ్యులుగా వేసిన సబ్ కమిటీ బ్యారేజీ నిర్మాణాలపైన సిఫారసు చేసిందని కూడా విచారణలో వీరంతా వివరించారు. అయితే అదంతా అవాస్తవమని తుమ్మల ఖండించారు. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి 2591 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇవ్వాలని అప్పటి ఈఎన్సీ మురళీధర్ 2016 ఫిబ్రవరి 18న ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. దానికి అనుమతిస్తూ సర్కార్ 2016 మార్చి 1వ తేదీన జీవో 231 జారీ చేసింది. 14 రోజుల తర్వాత అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చైర్మన్గా, ఈటల, తుమ్మల సభ్యులుగా నియమిస్తూ మార్చి 15వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జీవో 655 ఇచ్చారని ప్రభుత్వం కమిషన్కు గుర్తు చేసింది. అంటే ఎక్కడా కూడా క్యాబినెట్ అప్రూవల్ లేదు. జీవోల ద్వారా ఈ వ్యవహారం అంతా నడిచిపోయిందనమాట. దానికి క్యాబినెట్ అప్రూవ్ లేదు. మంత్రివర్గ సమావేశం లేకుండానే నిర్ణయాలు. కేసీఆర్, హరీష్ రావు, ఈటల ఒకే వాదన వినిపించడంతో వాస్తవాలేంటో మరోమారు తెలుసుకోవాలని నిర్ణయించిన జస్టిస్ ఘోష్ ఈ నెల 13న ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో అదే రోజు ఆ ముగ్గురు చెప్పినవన్నీ కల్పితాలే అని నిరూపించే పత్రాలన్నీ కమిషన్కు ప్రభుత్వం అందించింది. ఆయా పత్రాలతో పీసీ ఘోష్ అదే రోజు కోల్కతాకు వెళ్ళిపోయారు. 2015 ఏప్రిల్ 2వ తేదీన మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించేందుకు అవసరమైన డిపిఆర్ తయారీ బాధ్యతలు వ్యాప్కోస్కు అప్పగించడానికి అనుమతి కోరుతూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి చీఫ్ ఇంజనీర్ లేఖ రాస్తే 2015 ఏప్రిల్ 13వ తేదీన డిపిఆర్ తయారీ బాధ్యతలు వ్యాప్కోస్కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలని నిర్ణయాలకు అప్పటిదాకా ఏ మంత్రివర్గ సమావేశము జరగలేదని ప్రభుత్వం కమిషన్కు ఆధారాలతో వివరించింది. ఈ నిర్ణయాలన్నీ అప్పటి సీఎం కేసీఆర్ తీసుకున్నవి అని, ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం వేసినా కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధం లేదని, ఇతర ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ కోసం ఈ కమిటీ వేశారని మంత్రివర్గ ఉపసంఘం తీర్మానం ప్రతులను కూడా కమిషన్కు ప్రభుత్వం అందించింది. మరి ఇంత ఓపెన్గా ఉన్నప్పుడు ఉన్నదంతా కక్కొచ్చు కదా ఈటల రాజేందర్ కూడా. అసలు మీరు ఈ విషయంలో ఏమన్నా అనుకోండి, కానీ మీరు మాత్రం చాలా బ్యాడ్ అయ్యారు. ఈటల రాజేందర్ గారు, మీరు ఈ విచారణ సమయంలో చేసిన వ్యాఖ్యలు ఏదో నేనేదో ఆచితూచి మాట్లాడుతున్నా అని మీరు ఏదైతే మాటలు మాట్లాడారో చాలా మీకు బ్యాడ్ అయిపోయినాయి. మిమ్మల్ని మీరంతా కేసీఆర్కి సపోర్ట్గా నిలబడుతున్నారేమో అని అయిపోయింది. మీరు మళ్ళీ అది దట్టు అందులో అన్ని ఆ కేసీఆర్ ఛానళ్ళకి పోయి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎన్నో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ తమ్నేల్ చూడండి ఒకసారి, టీవీ నైన్లో పెట్టిన తమ్నేల్, కాళేశ్వరంతో రైతుల కళ్ళలో సంతోషం అనేది తమ్నేల్ పెట్టారు. వాళ్ళ ఆఫీసులకు జొరబడి మరీ వెళ్ళి మీరు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఉన్నట్టు చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఆడ అప్రూవల్, క్యాబినెట్ అప్రూవల్ లేదని ఆడ కుండ బద్దలు కొట్టినట్టు గవర్నమెంట్ తీసుకుని ఆడ డేటా అంతా పెడుతున్నది. సీఎం స్థాయిలోనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం కోసం నిర్ణయాలు తీసుకొని ఆ ప్రాంతంలోనే బ్యారేజీలు కట్టడానికి అనువుగా డిపిఆర్ ఇవ్వాలని వ్యాప్కోస్ను ప్రభుత్వం కోరిందని పేర్కొన్నది. బ్యారేజీలు ఎక్కడ కట్టాలనే నిర్ణయాన్ని వ్యాప్కోస్ తీసుకోలేదు. ప్రభుత్వం నిర్దేశించిన స్థలాల్లో కట్టడానికి అనుకూలంగా మాత్రమే వ్యాప్కోస్ డిపిఆర్ ఇచ్చింది అని ప్రభుత్వం కమిషన్కు నివేదించింది. వాస్తవానికి పత్రాలన్నీ ఏడాది కిందటే కమిషన్ విచారణ ప్రారంభం కావడానికి ముందే ఇవ్వగా, తాజాగా కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్లు వాంగ్మూలాలు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి పత్రాలు కమిషన్కి ఇచ్చారు. ఆధారాలన్నీ అందడంతో నివేదికకు తుదిరూపిచ్చే పనిలో కమిషన్ ఉన్నది. అయిపోయినా ఇక దొంగ ఎవడు? గజ దొంగ. అర్థమవుతున్నది కదా.